Hi loves and welcome back to my channel Ati Sangati, which means that's the matter. And Ivala, it's been a very lazy day, but I still wanted to get some things done. That's how I keep my day productive. So before doing all of that, I wanted to tell you this, especially in this time of my cycle, periods vachaka 1 week mundu, that time of my cycle is very lazy and very lethargic. Asalu naku ee pani cheyabudhi kaadu. See, the time is 10:30 right now, kani I have some things on my list to do. Em cheyaledu ippadu. I just got ready and just sat and I started filming. Actually ga nenu film cheyalsini inka chaala unnai. So I really don't want to waste the rest of my day. That is the whole point. Now let me think what all I need to do today. Asalu ivala em chedam anukunnanu ante నేను ఒక బ్యూటిఫుల్ ప్లాంట్ తెచ్చుకున్నాను. సో ఆ ప్లాంట్ తెచ్చుకోవడం వల్ల దట్ ప్లాంట్ గేవ్ మీ అ లాట్ ఆఫ్ మోటివేషన్ టు క్లియర్ ఆల్ మై బాల్కనీ యూస్లెస్ స్టఫ్ అండ్ కొంచెం బాల్కనీ మేక్ ఓవర్ చేసుకోవాలి అని. అండ్ ఆల్సో స్ప్రింగ్ సీజన్ వచ్చింది, చలిగాలి కోల్డ్ విన్స్ అన్ని పోయాయి. ఇట్స్ లైక్ అ పాటియో సీజన్ నౌ. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఆ పాటియో క్లియర్ చేద్దాం అనుకున్నాను. అదే కాకుండా కొన్ని గ్రాసరీస్ సెట్ చేయాలి, కొంచెం చిన్న క్లీనింగ్ చేయాలి. అండ్ బై ద వే ఇంతకన్నా కొంచెం ఫిల్మ్ చేయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నా మెమరీ కార్డ్ క్లియర్ చేయాలి. సో ఐ హావ్ టు సెట్ విత్ ది సిస్టమ్ అండ్ ఆల్సో మై రెగ్యులర్ వర్క్. అండ్ అదే కాకుండా లోపల నాకు వర్కౌట్ టైం అయిపోయిందంటే మళ్ళీ నేను వర్కౌట్ కి పరిగెత్తాలి. అండ్ ఆల్సో థాట్ టు గో అవుట్ ఫర్ ఎ వర్క్. Oh my god, so many things on my list here. So basically, let me do one thing. Let me take my planner. I will show you my planner. So ఇది నా ప్లానర్. నేను మీకు కనిపించడానికి టాబ్లెట్ లో చూపిస్తున్నాను, ఆర్ ఎల్స్ ఐ విల్ పుట్ ద ఇమేజ్ ఆన్ ద స్క్రీన్. బేసిక్లీ దీనిలో ఒక డైలీ పేజ్ ఉంటుంది. ఆ డైలీ పేజ్ లో ఏంటంటే ఇప్పుడు నేను చెప్పినవన్నీ కూడా ఒక లిస్ట్ లో రాసేసుకోవచ్చు. బికాస్ నేను ఇప్పుడు మీతో మాట్లాడాను చెప్పాను, బట్ ఇంకో 10 నిమిషాల్లో నేను డెఫినెట్లీ ఒకటి మర్చిపోతాను. సో ఐ డోంట్ వాంట్ దట్. అండ్ ఆల్సో కుదిరితే బయటకు వెళ్తాను గ్రాసరీస్ కోసం, వాటి కోసం ఏమేమి తెచ్చుకోవాలి అన్నది. బికాస్ యాక్చువల్లీ హ్యావ్ టు డూ దిస్ మీల్ ప్లానింగ్ అండ్ ఆల్ దట్ స్టఫ్ యెస్టర్డే లైక్ ఆన్ ద వీకెండ్. కానీ వీకెండ్ లో వీ హ్యావ్ టు గో టు అదర్ ప్లేస్, ఫ్రెండ్స్ తో ఉన్నాము కాబట్టి అది కుదరలేదు. అండ్ ఐ హ్యావ్ టు ఫినిష్ దట్ స్టఫ్ రైట్ నౌ. అండ్ దానికి తగ్గట్టుగా నేను కావాల్సిన గ్రాసరీస్ కూడా వెళ్ళి తెచ్చుకోవాలి. సో బేసిక్లీ ఐ హావ్ అ లాట్ ఆఫ్ థింగ్స్ టు లిస్ట్ డౌన్ because I'll definitely forget if I don't do that. So I'm going to list down all of that stuff in my planner along with finishing this coffee, and then we'll get the day going. I hope this will go well. And how about if ee stuff anta nenu cheyagalagide, at least 80% of this stuff nenu cheyagalagide, how about I reward myself with an episode of Gossip Girls. Basically ila ekku episodes unna series lani naaku itladi upayogapadayi. They help me, do some self reward on a daily basis. I think this is a good idea. I work anta chesukoni at the end of the day I want to chill with an episode of Gossip Girls. That sounds interesting. Now the game is interesting. Okay, so I'll see you after my journaling and planning session. Let's go ahead. So basically this is how I start my planning session, with a nice cup of coffee. Usually నేను on the night before చేస్తాను or early in the morning చేస్తాను, as I am very lazy today and నా బాడీ కూడా అంత కోఆపరేట్ చేయట్లేదు. సో ఎప్పుడు కుదిరితే అప్పుడు I'll just write down the list of tasks I need to do. అండ్ నేను యూజ్ చేసేది ప్లానర్ 1 step at a time. దాని గురించి డీటెయిల్స్ నేను మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను. సో యా, వన్స్ ఆఫ్టర్ మై ప్లానింగ్ సెషన్ ఇస్ డన్, ఒక చిన్న మినీ క్లీనింగ్ చేస్తున్నాను. ఎందుకంటే మార్నింగ్ నేను లేచి దుప్పటి అవన్నీ ఏం మడత పెట్టలేదు. అండ్ ఆల్సో ఐ హ్యావ్ టు టెల్ యూ అబౌట్ మై అవుట్ఫిట్. ఐ వాంటెడ్ టు కీప్ ద డే గోయింగ్, అందుకే ఒక మంచి టాప్ వేసుకున్నాను. బట్ స్టిల్ నేను ప్యాంట్ మాత్రం నైట్ ప్యాంటే వేసుకున్నాను, బికాస్ ఐ జస్ట్ వాంటెడ్ టు ఫీల్ కంఫీ. అండ్ జీన్స్ వేసుకొని ఇంట్లో తిరిగే కన్నా ఐ ఫీల్ లైక్ దిస్ విల్ హెల్ప్ మీ డూ ద థింగ్స్ అ లాట్ మోర్. And next up on my list is making some good nutritious meal. Especially during your PMS time, I suggest you to eat really healthy meals. High amount of carbs or cravings వస్తాయేమో అని షుగర్స్ తినడం లాంటివి కాకుండా make sure you eat only homemade meals and homemade కొంచెం న్యూట్రిషన్ ఉన్న meals. But today I'm really craving for something very spicy. రైస్ అయితే పెట్టాను, అండ్ ఇంకొక పక్కన ఐ వాంటెడ్ టు ఈట్ దిస్ చిప్స్ అండ్ సాలడ్ కైండ్ ఆఫ్ థింగ్. సో ప్రోటీన్ కోసం ఐ యాడెడ్ సమ్ ఎడమామి బీన్స్. అండ్ ఐ నో డ్యూరింగ్ దిస్ టైమ్ నువ్వుల పొడి విల్ హెల్ప్ యువర్ బాడీ అ లాట్. అండ్ అదే కాకుండా టుడే ఎస్పెషల్లీ ఐ వాంటెడ్ టు ఈట్ సమ్ గోంగూర పచ్చడి. అది కొంచెం నాకు బాడీకి హీట్ ఇస్తుంది. అది హీట్ ఇవ్వడం వల్ల ఏమవుతుందంటే నాకు క్లాత్స్ పడవు, అండ్ ఆల్సో ఫ్లో ఈజీగా ఉంటుంది ఆ బాడీ హీట్ వల్ల. అండ్ ఆ ఫ్లో వచ్చినప్పుడు నాకు క్రాంప్స్ రావు. దట్ బాడీ హీట్ థింగ్ విల్ డెఫినెట్లీ వర్క్. అండ్ ఆల్సో సమ్టైమ్స్ ఐ అప్లై కోకోనట్ ఆయిల్ ఆన్ మై లోవర్ అబ్డామినల్ ఏరియా, ఆ బాడీ హీట్ ప్రొవైడ్ చేయడానికి, సో దట్ ఆ క్రాంప్స్ ఏమీ రాకుండా ఉండడానికి. యా, దిస్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. కింద కూర్చొని తినడం. వీడియో కోసం కింద కూర్చొని తింటున్నాను అని అనుకుంటున్నారేమో, అస్సలు కాదు. దిస్ ఇస్ వన్ ఆఫ్ మై హ్యాబిట్స్. జిమ్కి వెళ్ళి వచ్చిన తర్వాత
కింద కూర్చొని డిన్నర్ చేస్తే ఆహా చాలా రిలాక్సింగ్గా అనిపిస్తుంది. అండ్ లంచ్ అయిపోయిన తర్వాత దిస్ ఈజ్ మై స్నాక్ థింగ్. ఐ వాజ్ క్రేవింగ్ ఫర్ దిస్ కాంబినేషన్. సో దాని మీద కొంచెం చీజ్ వేసుకొని తిన్నాను. అండ్ తినిన వెంటనే కూర్చోవడం ఇష్టం లేక ఐ జస్ట్ స్క్వీజ్డ్ ఇన్ అ మినీ క్లీనింగ్ సెషన్. After that, I wanted to sit down and clear my memory card because almost full అయిపోయింది. So this is like the first round of work. సో నా డెస్క్టాప్ వర్క్ అయితే కొంచెం అయ్యింది, ఇంకా కొంచెం ఉంది. బట్ ఐ వాంటెడ్ టు డూ దిస్ థింగ్. బ్రేక్ కోసం అని చెప్పి బయటకు వచ్చాను. అండ్ ఐ ఫెల్ట్ లైక్ ఓకే లెట్ మీ క్లియర్ దిస్ థింగ్ అని. సో దిస్ ఈస్ ద ప్లాంట్ దట్ ఐ వాస్ టాకింగ్ టు అబౌట్. చాలా బ్యూటిఫుల్గా ఉంది, చాలా క్యూట్ ఉంది. అండ్ ఆల్ దిస్ ఎస్థెటిక్ మంచిగా క్రియేట్ చేస్తే బాగుంటుంది. సరే అని చెప్పి క్లీనింగ్ స్టార్ట్ చేశాను. నేను అనుకున్న దానికన్నా చాలా ఎక్కువసేపు పట్టింది క్లీనింగ్. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా ఆ టేబుల్ క్లీన్ చేసి చాలా కాలం అయింది. జస్ట్ బయట పెట్టి అట్లా వదిలేసామంతే. సో ఇప్పుడు అదంతా ఒకసారి క్లీన్ చేస్తున్నాను. అండ్ టేబుల్ క్లీన్ చేసి ఆ ప్లాంట్ రీపాట్ చేసి పెడితే సరిపోతుందేమో అనుకున్నాను. తీరా చూస్తే ఆ వైట్ పాట్కి హోల్స్ లేవు. సో ఇప్పుడు నేను హోల్స్ పెట్టాలి. సో ఒక పని మీద ఇంకొక పని అట్లా యాడ్ అవుతుంది అనమాట. అండ్ బై ద వే నా ఫేషియల్ ఎక్స్ప్రెషన్ ఎందుకు అలా ఉంది అని మాత్రం అసలు అనుకోవద్దు. నేనే చాలాసార్లు ఆశ్చర్యపోతా ఎందుకు మొహం ఎందుకు అట్లా పెట్టాను అని. అదంతే, అలా అలాగే ఉంటుంది. మై ఫేస్ లైక్ దట్ ఓన్లీ. ఎస్పెషల్లీ ఫుల్ కాన్సన్ట్రేషన్తో ఏదైనా పని చేస్తే అంతే, అలాగే ఉంటుంది. ఐ వాజ్ జస్ట్ చెకింగ్ ఏ యాంగిల్లో పెడితే బాగుంటుంది అని. అండ్ ఈ బాటిల్ మా ఫ్రెండ్స్ వాళ్ళ ఇంట్లో ఉంది. సో ఉంచమని చెప్పి తీసుకొచ్చామన్నమాట. ఐ థాట్ ఓకే దీనికి చాలా బాగా సూట్ అవుతుంది అని. ఈ గ్లాస్ ఆల్రెడీ ఐ హ్యావ్ ఇట్ విత్ మీ. కింద లైట్స్ ఉంటాయి కానీ ఆ లైట్స్ ఆప్షన్ పోయింది. సరే దీన్ని ఇక్కడ పెడితే కొంచెం ఎస్థెటిక్గా బాగుంటుందేమో అనిపించింది. అండ్ దిస్ ఈజ్ ద ఫైనల్ లుక్. ఒక 2 minutes తర్వాత వాట్ ఐ రియలైజ్డ్ ఈజ్ ఈ ఒక్క టేబుల్ ప్లేస్ ఒక్కటే నీట్గా ఉంది. నాకెందుకో అది బాగా నీట్గా ఉండేసరికి మిగిలిందంతా క్లీన్ చేయాలనిపించింది. సో పావు గంటలో అయిపోయే పనిని నేను 1 గంట సేపు చేసుకున్నాను అనమాట. మొత్తం బాల్కనీ క్లీనింగ్ అంతా పెట్టుకున్నాను నేను ఇవాళ. దిస్ ఈజ్ అనదర్ థింగ్ దట్ ఐ యాడెడ్ టు మై బాల్కనీ. ఇది ఒక చిన్న హ్యాంగింగ్ లాంటిది, క్రిస్టల్స్ ఉంటాయి. దీని మీద సన్లైట్ పడితే ఇంకా చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. మా బాల్కనీలోకి సన్లైట్ పడదు. But this looks so beautiful when the sky keep changing its colors, morning gaani evening sunset gaani atlaga. So somehow I made it a nice cute scenery. And then it's time for me to work out. Time అయిపోయింది, fast గా రెడీ అయిపోయి బయటకు వచ్చి then I started filming. And to be honest, I was very very low on my energy levels. And here I am in the gym. సో జిమ్లో బేసిక్ వర్కౌట్స్ అయితే చేసుకున్నా ఇవాళ. ద థింగ్ ఈజ్ నేను ఇంటికి వెళ్ళిన తర్వాత ప్రోటీన్ పౌడర్ చేద్దామని అనుకున్నా, లైక్ హోమ్ మేడ్ ప్రోటీన్ పౌడర్. దానికోసం నాకు కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్నీ తెప్పించాను. సో లెట్స్ సీ ఇఫ్ ఐ విల్ బీ ఏబుల్ టు డూ ఇట్ ఆర్ నాట్. ఐ డోంట్ నో ఈ ప్రాబ్లం నాకే ఉంటుందో లేకపోతే అందరికీ ఉంటుందో. నేను ఎప్పుడు ప్రోటీన్ పౌడర్స్ కన్జ్యూమ్ చేసినా, ఎస్పెషలీ సెకండ్ 15 days ఆఫ్ మై మంత్లీ సైకిల్, నాకు దానివల్ల పీరియడ్స్ డిలే అయిపోతాయి. ఇఫ్ ఐ డ్రింక్ ఇట్ ఆన్ ద ఫస్ట్ హాఫ్ ఆఫ్ ద సైకిల్, లైక్ ఫస్ట్ 15 days నాకు అంత ఏం ప్రాబ్లం అవ్వదు. బట్ ఇఫ్ ఎట్ ఆల్ ఐ డ్రింక్ ఇన్ ద సెకండ్ 15 days ఇట్ ఈస్ గోయింగ్ టు కాజ్ మీ అ ప్రాబ్లమ్. సో అందుకే నేను హోమ్ మేడ్వి చేసుకుందాం అనుకుంటున్నా. And also if you guys have anything about that to tell, you can post it in the comment sections as well.
బేసిక్లీ వర్కౌట్ అయితే ఎక్కువ చేయాలనిపించింది, దానికి తగ్గట్టుగానే చేశాను. కానీ ఇదంతా చేసిన తర్వాత ఐ వాజ్ వెరీ వెరీ టైర్డ్. అసలు ఐ యాక్చువల్లీ స్టాప్డ్ ఫిల్మింగ్ ఇది అయిపోయిన తర్వాత. ఏం గుర్తున్నా లేకపోయినా నాకు నా రివార్డ్ మాత్రం గుర్తుంటుంది. బట్ అది నేను ఎంజాయ్ చేశానా లేదా అన్నది ఐ విల్ యాక్చువల్లీ టాక్ టు యూ ఇన్ మై నెక్స్ట్ వెల్నెస్ వ్లాగ్, బికాస్ సమ్ అన్ఎక్స్పెక్టెడ్ థింగ్ హ్యాపెండ్ అండ్ యా ఐ హ్యాడ్ టు స్టాప్ ఫిల్మింగ్. మీరు ఇప్పటిదాకా ఈ వీడియో చూసారంటే యూ విల్ డెఫినెట్లీ లవ్ దిస్ వీడియో. Go give it a try, and adi sangati. I'll see you in my next one. Bye.